భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నగర కేంద్రంలో సామాజిక న్యాయ మహాశిల్పం అనే పేరుతో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 404,35 లక్షల ఖర్చు పెట్టి ఒక అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ఈ భారతదేశంలోని ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్నటువంటి పేరును ధ్వంసం చేస్తూ నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి వేళల్లో చీకటిలో కరెంటు దీపాలు ఆఫ్ చేయించి అక్కడ పోయి సుత్తులు మరి ఇతర మారణాయుధాలతో ఆ విగ్రహం కాంపౌండ్లోకి చొరబడి అక్కడ ధ్వంసం చేయడం పూర్తిగా ఇది ఒక తప్పుగా భావిస్తూ ఈ దుశ్చర్యని యావత్తు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఖండించాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందిస్తే ఆ రాజ్యాంగ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచి కించపరిచే విధంగా దళిత గిరిజనులు మరియు బహుజనులు మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో నిన్నటి రాత్రి జరిగినటువంటి ఒక దారుణ దుశ్చర్యని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.